కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుంచుకో మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకేసి గ్యాస్ గెలిపించండి. నమస్కారాలు. నా వార్డుల డ్రైనేజీ సమస్య బాగా ఉంది. నా వార్డులో తిరుగుతుంటే మొత్తం డ్రైనేజీ సమస్య, వాటర్ ప్రాబ్లం ఉంది. మిషన్ భగీరథ వాటర్ రాలేదు. ఇప్పుడు మా సోమనర్సయ్య గెలిపించి ఆ మిషన్ భగీరథ నీళ్ళు తెప్పగలరు. సోమనర్సయ్య గారిని అధిక మెజారిటీతోటి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపగలరని నా వార్డు 4వ వార్డు. నా గుర్తు గ్యాస్ పొయ్యికి ఓటేసి గెలిపించగలరని, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని భావిస్తాను. నా పాదాభివందనాలు. కాంగ్రెస్ అభ్యర్థిగా దూసరి సోమనర్సయ్య గారు, 8వ వార్డు అభ్యర్థిగా కానిగంట అనితనని నేను బలపరిచింది ప్రభుత్వం. అన్నయ్య గారి గుర్తు కత్తెర గుర్తు, మాది 8వ వార్డుది గౌను గుర్తు. కత్తెర గుర్తుకి గౌను గుర్తుకి ఓటేసి గెలిపించగలరు. మా వార్డుకి వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఎస్సీ కమిటీ వాళ్ళు నిరుపయోగం ఉంది. ఈ రెండింటిని మీకు గెలిచాక అభివృద్ధి చేస్తారని మాటిస్తున్నాను. నా వార్డు సభ్యులు ఒక్క ఓటు కూడా వేరే దిక్కుపోకుండా నన్ను గెలిపిస్తారని మీ పాదాలకు మొక్కుతున్నాను. అన్నయ్యను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. కాబట్టి క్షేత్ర స్థాయిలో నిధులు తెచ్చుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము. అది మనం గ్రామ ప్రజలందరూ గమనించి ఉపయోగించుకోవాలి. అన్న అనుభవంతో ముందుకెళ్తాడు, ఆయన అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి. సీఎంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు ఉన్నారు. మన విలేజ్లో కూడా దూసరి సోమనర్సయ్య గారు కాంగ్రెస్ తరఫున గెలిస్తే మనకు పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను, కత్తెరని గెలిపేయగలరని కోరుకుంటున్నాను. మా వార్డు వచ్చేసి 8వ వార్డు, గౌను గుర్తుగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ అందుకే ఇప్పుడు కానీ అధికారం పార్టీ లేనప్పుడు కూడా వడ్చర్ల గ్రామంలో ఈ కాంగ్రెస్ పార్టీ సముద్రంగా ఉన్నది. అప్పటికిప్పటికీ ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తూ ఏదైనా కానీ మా వార్డుకు 1వ వార్డుకు నేను ఉన్నాను. జోగు పరిశ్రమలు కత్తెర గుర్తుకు ఓటేసి గ్యాస్ పొయ్యి ఓటేసి నన్ను అందులో గెలిపిమని కోరుతున్నాను. మా వాడు ఒకటి నీకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇళ్ళ ప్రాబ్లం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు కోరుతున్నాను. ఏమేమి ఇప్పిస్తావు నువ్వు గెలిచినాక మీ సర్పంచ్తో మీ వార్డు సభ్యులకు? నాకు వార్డు సభ్యులకు ఇల్లు ప్రాబ్లం ఏం లేదు, ఒక ఇల్లే ప్రాబ్లం ఉంది. ఏ సమస్య సర్పంచ్ నేను పోయిన వాడు సిసి రోడ్డు కరెంట్ ప్రాబ్లం ఉంది. మన సర్పంచ్ దూసరి సోమనర్సయ్య గెలిస్తే ఇవి కరెక్ట్ మన గ్యారెంటీగా చేపిస్తాను. కత్తెర గుర్తు, గౌను గుర్తు. అందరూ నాతోటి మహిళలు అందరూ సహకరించి సోమనర్సయ్యను గెలిపేయాలని కుటుంబ సభ్యులు అందరికీ పాదాభివందనం. నేను 7వ వార్డు మెంబర్గా నిలబడ్డా. నన్ను సర్పంచ్గా ఎన్నికైన దూసరి సోమనర్సయ్యను కత్తెర గుర్తు నా గుర్తు గ్యాస్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.